ఈరోజు క్రితం నా నువ్వు నేను రచించిన వారు వనజ గారు. ఇంకా ఫుల్గా నిద్ర వేసేసి బాబోయ్ పొద్దున్నే లేచేసరికి ఒళ్ళు నొప్పులు. అర్జెంటుగా స్నానం చేయాలి అనుకుంటూ కళ్ళు నలుపుకుంటూ పైకి చూసేసరికి నో, విరాట్ నా చాదస్తం. కానీ విరాట్ కొత్త ప్లేస్లోనే జాగింగ్కి వెళ్లకుండా ఉండలేడు. ఇంకా తన సొంత ఇంట్లో ఎలా ఉంటాడు? అందుకే జాగింగ్కి వెళ్ళిపోయాడు. నేను స్నానానికి వెళ్ళి ఒక నైట్ డ్రెస్ వేసుకుని ముఖం తుడుచుకుంటూ బయటికి వచ్చేసరికి ఏదో చేసుకుంటూ కనపడ్డాడు. ఎక్కడికి వెళ్ళారు సార్ అని అడుగుతూ టవల్ విరాట్ మీదకి విసిరేసి జుట్టు కట్టుకోవడానికి అద్దం ముందుకు వెళ్ళాను. నా వైపు చిరుకోపంగా చూస్తూ ఆ టవల్తోనే నా నడుముని బంధించి దగ్గరికి లాక్కుంటూ ఆడపిల్ల లక్షణాలు కొన్నైనా ఫాలో అవ్వవే అంటూ భుజం మీద కొరికాడు. ఆ అని అరుస్తూ వెనక తిరిగి ఈసారి విరాట్ గొండు మీద పంటిగాటు పెట్టి పొగరుగా చూశాను. సో నేనేం చేస్తే నువ్వు అదే చేస్తావు రైట్ అని విరాట్ అంటే సమతుల్యం ఉండాలి ఆ అబ్బాయి అమ్మాయికి అని చెప్తూ ఇంకా పొగరుగా నేను చూసేలోపు విరాట్ పెదవుల మీద కన్నింగ్ స్మైల్ నా యాటిట్యూడ్ని తగ్గించేసరికి ఏదో అనుమానం పుట్టింది నాలో. నా భయం నిజమయ్యేలోపు నేను విరాట్కి ఎక్కడ కొరికానో అక్కడే పంటుగట్టు పెట్టి ఇప్పుడు ఓకేనా ఆ సమతుల్యం అని అడుగుతుంటే జస్ట్ మిస్, చాలా నొప్పేసింది దుర్మార్గుడు అనుకుంటా విరాట్ జుట్టు పీకేశాను. అమ్మాయిలకి స్కిన్ ఎంత సెన్సిటివ్గా ఉంటుంది, ఎలా బిహేవ్ చేస్తారా అని విరాట్ని తిడుతూ మాయిశ్చరైజర్ పూసుకున్నా. పాప, నేను ఇంకా కొరకలేదు, జస్ట్ పంటితో పట్టుకున్నా. ఆ మాత్రం దానికే ఇలా ఉంటే నువ్వు ఓ ఎగిరే రోజు వస్తే ఏమవుతావో ముందే ఆలోచించుకో. మళ్ళీ ఐ కాంట్ విరాట్ ఆపు అంటే అంటూ విరాట్ సీరియస్గా చూస్తుంటే ఏం అనలే. కావాలంటే ఇప్పుడు జస్ట్ ఒక ట్రయల్ వే, ఎలా ఉంటుందో అర్థం చేసుకుంటా, దానికి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తా అని నేనంటే టీషర్ట్ రెండు చేతులు పైకెత్తి వేపేసి నా వైపు అడుగులు వేస్తుంటే ఉండు బలం కోసం మిల్క్ షేక్ తాగి వస్తా అని చెప్పి విరాట్ బెడ్ మీదకి దొబ్బి కిందికి పరిగెట్టాను. నేను కిందికి వెళ్ళేసరికి అత్తయ్య కిచెన్లో ఉంటే మామయ్య చిన్న చిన్న వర్కౌట్ చేస్తున్నారు. మీకు కూడా డిసిప్లిన్ నేర్పిస్తారా మామయ్య మీ అబ్బాయి అంటూ అత్తయ్య ఇచ్చిన డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ తాగుతూ అడిగాను. అవునరా, ఉన్నారుగా ఇంట్లో, ఒకరికి పట్టు, ఇద్దరు నన్ను నిమిషం కూడా ఖాళీగా ఉండనివ్వరు. మీ అత్తయ్య అన్న భయపడుతుందేమో కానీ ఈ విరాట్ వద్దులే పండు, సారీరా ఐ పిటానియు అని మామయ్య అంటూ ఉంటే ఇంకా నీరు గారిపోయా నేను. నాకుంది అయితే బెంగళూరుకి వెళ్ళాక అనుకుంటూ. అయినా మీరు ఏం లావున్నారు మామయ్య, రండి ఇక చాలే ఎక్సర్సైజ్లు అని నేను అంటూ ఉంటే కదరా నేకు కూడా నేను లావలేను అనిపించింది కదా, కానీ ఈ అమ్మ కొడుకులకి నా పొట్ట కనపడిందంటారా అని కంప్లైంట్స్ చెప్తూ అత్త ఇచ్చిన కాఫీ తాగుతూ ఉన్నారు. ఎన్ని జరిగినా నా కళ్ళు నాన్ వెజ్ కోసం కిచెన్లోకి చూస్తూ ఉంది. నాకు తెలిసి ఏం స్పెషల్ లేనట్టున్నాయి, ఉంటే హడావిడి ఉండేది కదా. సర్లే ఏమి అడుగుదాం అనుకుంటూ అత్తయ్య టిఫిన్కి ఏమైనా హెల్ప్ చేయనా అని అడిగాను నేను. ఉప్మా చేసేసారా, నువ్వు షుగర్తో తింటావా లేదా చట్నీ వేసి ఇవ్వనా అని అత్తయ్య అడుగుతూ ఉంటే ఉప్మానా యాకన్నట్టు ముఖం పెట్టిన నేను ఎలాగలా తల ఊపాను. ఇంకా మిగిలిన రెండు చుక్కలు తాగుతూ ఉంటే కిందికి వచ్చిన విరాట్ మమ్మీ ఇక్కడ ఇద్దరికి ఉప్మా అంటే ఎక్కదు, మనకు సర్వ్ చేయి మమ్మీ అంటూ నా చేతుల్లో ఉన్న కప్పులు ఆక్కొని వెళ్ళిపోయాడు విరాట్. ఏదో ప్లేట్లో తెచ్చుకొని మళ్ళీ వచ్చి నా పక్కన కూర్చున్నాడు. ఏదో ఆలోచిస్తూ సైలెంట్గా ఉన్న నాకు మూతి ముందు ముద్ద కనపడగానే నాకు వద్దు అని తల అడ్డుదిడ్డంగా ఊపితే టేస్ట్ చెయ్యి, నచ్చితే తిను లేదా వదిలే అని విరాట్ చెప్పటంతో ప్లేట్ వైపు ఒకసారి చూశాను. రవ్వ కంటే వెజీస్ జీడిపప్పులే ఎక్కువగా ఉన్నాయి అందులో. దాన్ని చూడగానే నా ముఖం అష్టవంకర్లు తిరిగితే ఒక స్పూన్ తీసి నా నోట్లో పెట్టేశాడు విరాట్. పొడి పొడిగా పంట కింద పప్పు పడుతూ వెజీస్ టేస్ట్ తెలుస్తూ నాకేదేదో ఒకలాగా ఉంది. కాబట్టి ఏమీ ఇంప్రెస్ అవ్వకుండా అలాగే ఉంటే నన్ను డ్రెస్లకి ముఖానికి సంబంధించిన మాటల్లోకి నెట్టి హాఫ్ ఉప్మా నాతోనే తినిపించేశాడు విరాట్. చివరిగా వాటర్ నా ముందు పెట్టేసరికి కోపంగా చూశాను విరాట్ వైపు. నేనేం కుక్కలేదు, నువ్వే తినేసావు చాక్లెట్ అంటూ చెప్పి నీళ్లు తాగించేసి ప్లేట్ తీసుకొని వెళ్ళిపోయాడు బాబు. ఏమండి తమరి కోడలు గారు తిన్నారు, ఇప్పుడు మీరు కానివ్వండి అని అత్తయ్య అంటూ ఉంటే మామయ్యకు కూడా ఆ ఉప్మా తినాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఎన్ని జరుగుతున్నా కానీ ఒక్కటే నా బాధ అంతా, ఇంకా ఏం స్పెషల్స్ వండలేదా అనుకుని నెట్టూర్చి గుమ్మం వైపు చూసేలోపు మా రఘు సునీత కనపడ్డారు. ఇంకా మనం ఆగుతామా, సునీతని పక్కకి దొప్పి మా రఘుని కరుచుకున్నాను నేను.
బెంగ మొత్తం తీరేలాగా మాట్లాడుతూ లోపలికి తీసుకొని వచ్చి కూర్చోబెట్టి వాటర్ ఇస్తూ మాటలు స్టార్ట్ అయ్యి ఎండ్ అయ్యి లంచ్ టైం క్రాస్ అయినా కూడా ఇంట్లో హడావిడి లేదు. ఇంకేం లేదులే అనుకుంటూ ఉండగా ఇద్దరు మనుషులు లోపలికి వచ్చారు. వాళ్ళ చేతుల్లో పెద్ద పెద్ద కవర్స్ ఉన్నాయి. చూస్తుండగానే నా ముందే డైనింగ్ టేబుల్ మీద మొత్తం వాళ్ళు తెచ్చిన కవర్లలోవి సర్దేసి విరాట్తో డబ్బులు పుచ్చుకొని వెళ్ళిపోయారు. నా మతి పోయింది అవన్నీ చూసి. నిన్న నేను చెప్పిన ప్రతి ఐటెం ఉంది అందులో. ఎగ్ల ఆమ్లెట్, పొరటు, బాయిల్డ్ ఫ్రై ఎగ్, చికెన్లో నాటుకోడి పులుసు, చికెన్ ఫ్రై, చిల్లీ చికెన్, లాలీపాప్, డ్రై మటన్, నల్ల పొడి, కీమా బాల్స్, ఫిష్ ఫ్రై అండ్ పులుసు, పూరీ దోశ, అలసంద వడలు, అన్నం, చికెన్, బిర్యానీ, ఇంకా ప్రాన్స్ ఫ్రై ఇంకా ఉన్నాయి. ఏమో నాకు అవి మాత్రం కనబడ్డాయి. వామ్మో, అవన్నీ చూసి కళ్ళు తిరిగి పడిపోయేలా ఉన్నాను. విరాట్ ఏంటివి అన్నట్టు నేను ఆయన గారి వంక చూస్తుంటే, ఏమైనా మిస్ అయ్యాయా నీ లిస్ట్లో అని అడిగాడు విరాట్. ఇంకేముంది, ఆ మాటలు మా సునీత వినేసి ఇదంతా నీ పనున పండు అన్నట్టు చూసింది నా వైపు కోపంగా. చాలా డేస్ అయింది కదా అత్తయ్య మేము నాన్ వెజ్ తిని, అందుకే అన్ని వెరైటీస్ తెప్పించాను. మీకు చెప్తే ఇంకా పొద్దున్నుంచి కిచెన్లోనే వంటారు అని భయపడి బయట నుండి తెప్పించా. రండి లంచ్ చేద్దామని చెప్పి విరాట్ అందరినీ డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకువెళ్ళాడు. అందరం ప్లేట్స్లో పెట్టుకుంటూ తిన్నాం. కానీ నాకు ఫస్ట్ ఏది తినాలో తెలియటం లేదు. తికమక పడుతూ ఉంటే విరాట్ ఒక్కొక్కటిగా నా ప్లేట్లో పెట్టాడు. ఓపికగా అతను తినలేదు, అందరూ తింటున్నారు. ఫస్ట్ ఆమ్లెట్, తర్వాత బిర్యానీ, తర్వాత ఒక్కో స్పూన్కి ఒక్కో వెరైటీ నాకు పెడుతూ డైనింగ్ టేబుల్ మీద నా ప్రతి ఐటెం విరాట్ నాతో టేస్ట్ చేయించాడు. లాస్ట్లో బ్రేవ్ అని తేలుతూ విరాట్ వంక చూస్తే ఇంకా నా కోసం ఓపికగా చేపలో మొల్లు తీసి నాకు ఇస్తూ కనిపించాడు. ఈ మనిషి తన కోసం ఏమీ ఆలోచించట, ఎప్పుడు నన్ను కంఫర్ట్గా ఉంచాలనే చూస్తాడా అనుకుంటూ ఇక చాలు అన్నట్టు తల ఊపి విరాట్కి వడ్డించి ఇప్పుడు తమరు తినండి అన్నాను. వడ్డించి పెట్టు అని విరాట్ అంటే ఆయన గారికి తెలుసు నాకు ఎలా ఫీడ్ చేయాలో మరి నాకేం తెలుసు. అందుకే విరాట్ నా కోసం ఫాలో అయిన మెథడ్ ఫాలో అయ్యి అతను ఇక్కడ వడ్డించి పక్కనే కూర్చున్నాను. ఈ 2 monthsలో ఫస్ట్ టైం అనుకుంటా విరాట్కి వడ్డిస్తూ పక్కనే కూర్చోటం. అబ్బాయిలు బేసిక్గా ఎక్కువే తింటారు కాబట్టి మమ్మీ అత్తయ్యని చూస్తూ విరాట్ని వేసుకో అంటూ ఫోర్స్ చేసి ఇంకాస్త ఎక్కువగా తినేలా చేశాను. లాస్ట్లో అందరం ఒక స్వీట్తో మా భారీ లంచ్ ముగించేసి కిల్లి కొరికేసరికి అందరి నోళ్ళు ఎర్రగా పండాయి. కామెంట్ ఇచ్చిన వాళ్ళందరికీ ఈ మెనూ ఇంటికి పంపించేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.